హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ మిరాకిల్స్లో ఈరోజు ఎటువంటి కెమికల్ లేకుండా ఇంట్లోనే మనం షర్బత్ చేసుకునే పౌడర్ని తయారు చేస్తున్నాను. అది ఏ విధంగా తయారు చేస్తున్నానో చూడండి. చాలా బాగుంటుంది, తప్పక మీరు చూడాల్సిందే. మీ అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే. ఇప్పుడు మనకు ఎండాకాలంలో రేట్ ఎక్కువ అవుతాయి కాబట్టి నిమ్మకాయలు, ఎండాకాలంలో కొంచెం నిమ్మకాయలు రేట్ తక్కువ ఉన్నప్పుడే తెచ్చుకొని కడిగి నిమ్మకాయలని నీళ్ళు లేకుండా తుడుచుకొని కట్ చేసుకొని ఇలా గింజలు లేకుండా పిండుకోవాలి. రసం అంతా పిండుకున్న తర్వాత మనకైతే ఒక కొలత కావాలి. నేను ఈ కప్పుతో కొలత చెప్తున్నా. ఒక కప్పు నిమ్మరసానికి 4 కప్పుల షుగర్ అయితే పడుతుంది. కొంచెం షుగర్ ఎక్కువ తింటాము, మాకు షుగర్ బాగా కావాలి అనుకునే వాళ్ళు 5 కప్పులు పోసుకోవచ్చు. లేదు నార్మల్ షర్బతే తాగుతాము అని అనుకుంటే 4 కప్పులు సరిపోతుంది. ఇలా 4 కప్పులు చక్కెర వేసి ఆ నిమ్మరసము చక్కెరని కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది అసలు. ఇది పిల్లలైనా కూడా ఈజీగా చేసేసుకుంటారు. ఈ రసం అనేది మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టేస్తే. ఇలా నిమ్మరసాన్ని చక్కెరని మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నిమ్మరసము ఓన్లీ స్టీల్ ప్లేట్స్లలో మాత్రమే చేయాలి. రాతెండు ప్లేట్లలో చేస్తే మాత్రం పాడైపోతుంది. కాబట్టి స్టీల్ మనం అన్నం తినే ప్లేట్స్ ఉంటాయి కదా, అందులో చేసుకోవాలి. కొంచెం ఇలా మిక్సింగ్ అయితే చాలా చేయాలి. నిమ్మరసం మొత్తం ఆ చక్కెరకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని 5-6 రోజుల పాటు ఇంట్లో నీడకే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎండలో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు. ఎండలో పెట్టుకుంటే మొత్తం లిక్విడ్ అయిపోతుంది. అదే మనం ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టుకుంటే మంచిగా అవుతుంది. నాకు ఒక 12 నిమ్మకాయలకి నాకైతే 2 ప్లేట్ల నిమ్మరసం లిక్విడ్ అయితే అయింది. చూడండి, ఇంకో ప్లేట్లో ఇంకో చిన్న కప్ అయింది. ఇలా గింజలు ఏం లేకుండా తీసేసుకొని మనం ఏ కప్పుతోటైతే నిమ్మరసం వేసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల చక్కెర అయితే వేసుకోవాలి. చూడండి, ఒక ప్లేట్లో కలిపి పక్క పెట్టేసాను కదా, ఇది మరో ప్లేటు. ఇలా 2 కప్పులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకు ఎండాకాలం ఈజీగా అయిపోతుంది. ఎవరైనా రాగానే వాటర్ పోసేసి అందులో ఈ పౌడర్ కలిపేసి ఇచ్చేస్తే ఈజీగా అయిపోతుంది. చాలా కూడా బాగుంటుంది టేస్ట్. ఈ రెండింటిని మంచిగా ఫ్యాన్ కింద 2 రోజులు అంటారు కానీ 2 రోజులు కాదు, 4 రోజులు ఆరబెట్టుకుంటే మనకు పౌడర్ అనేది మంచిగా ఎదిగి వస్తుంది. చూడండి, నాకు 4 రోజులు ఆరింది. నేను ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నా. 4 రోజులు ఆరినా కూడా కొంచెం ఇలా మనకు ముద్ద అనిపిస్తుందే తప్ప మనం మిక్సీలో వేసుకుంటే మాత్రం పౌడరే అవుతుంది. నేను ఆల్రెడీ వీడియో లెంత్ చాలా పెద్దగా అవుతుందని ఒక ప్లేట్లో పౌడర్ అయితే చేసేసుకున్నా. ఇది సెకండ్ ప్లేట్లో వేసిన పౌడర్ అనమాట. మనం ఇలా మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు చాలా మాత్రం వేసుకోవద్దు. జస్ట్ ఒక 2-3 స్పూన్ల వరకే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ హీట్ అయ్యి మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలా మిక్సీ పట్టిన పౌడర్ని మనం జల్లెలో వేసుకొని ఇలా పౌడర్లా పట్టుకోవాలి. చూడండి, చూస్తే మాత్రం చక్కెర ముద్దలా అనిపిస్తుంది. మనం మిక్సీలో వేసుకొని ఈ విధంగా చేసుకుంటే మంచి పౌడర్ అయితే అవుతుంది. నాకైతే ఈ 2 కప్పుల పౌడరు 2 బాటిల్స్ అంటే ఇంచుమించు 3/4 కేజీల పౌడర్ అయితే అయింది. నాకు ఎండాకాలంలో సరిపడా అయితే అయిపోయింది. ఇలా మనం జల్లెడ పట్టంగా మిగిలిన చక్కెర ఉంటుంది కదా, అది కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్కువసేపు కూడా మిక్సీలో వేసుకొని తిప్పొద్దు. మిక్సీ అనేది వేడి అయిపోయి ఇది లిక్విడ్గా తయారవుతుంది అనమాట. కొంచెం వేసుకుంటూ బంద్ చేసుకుంటూ ఈ పౌడర్ అనేది తయారు చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. నేను ఫస్ట్ చేసిన ప్లేట్కి నాకు ఆల్రెడీ ఈ సీసా నిండిపోయింది. ఇలా గాజు సీసాలో వేసుకొని మంచిగా మూత పెట్టుకుంటే మనం ఎండాకాలము ఈజీగా మన పిల్లలైనా కూడా ఈ పౌడర్ వేసేసుకొని వాటర్ కలిపేసుకొని తాగేసుకుంటారు. నేను ఇప్పుడు మీకు చూపించడానికి ఇంట్లో కొన్ని చియా సీడ్స్ ఉండే
చియా సీడ్స్ కలిపేసుకొని తయారు చేసుకొని తాగేయడమే. మీకు ఈ పౌడర్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకు మార్కెట్లో కూడా దొరకదు. ఎటువంటి కెమికల్ లేని నిమ్మరసం పౌడర్ అన్నమాట, ఇన్స్టెంట్. కత్తం పౌడర్ వేసేసుకొని ఐస్ లేకున్నా కూడా ఐస్ వాటర్తో అయినా కూడా వేసుకొని ఇలా కలిపేసుకొని తాగడమే. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన ఆడవాళ్ళకైతే ఇది ఇంట్లో ఉంటే సగం పని అనేది తప్పిపోతుంది.